పాటలు తీసి అమ్మేస్తా నీ గుండుకాయ. ఏయ్ పాటలు తీసి అమ్మేస్తా నీ గుండుకాయ. ఏయ్ బతికితేనే చూడు లేకపోతే ఊరేసుకొని సాగు. బతికితేనే చూడు లేకపోతే ఊరేసుకొని సాగు. రోడ్ల మీద ఈ మాస్కులు అమ్మేవాళ్ళ నువ్వు చూస్తే రోడ్ల మీద ఈ మాస్కులు అమ్మేవాళ్ళ నువ్వు చూస్తే ఏంది చించుకుంటున్నావు? ఎక్కడి నుంచి కూడా ఎలా గచ్చేపు దాల్చా? ఏంది చించుకుంటున్నావు? ఎక్కడి నుంచి కూడా ఎలా గచ్చేపు దాల్చా? ఈ సమాసాలు మనం చెప్పలేం. ఈ సమాసాలు మనం చెప్పలేం. బీపీ వచ్చిందండి. బీపీ వస్తే ఏం పగలు తెస్తావా లేదా కొడతావా? బీపీ వచ్చిందండి. బీపీ వస్తే ఏం పగలు తెస్తావా లేదా కొడతావా? కాదు మొన్న అడ్డు ఎటు మేపుతారు అర్థం కాకుండా మేపుతారు. ఐలో వాళ్ళు వేసారు, అర్థమైందా? మన సముద్రం ఐలో వాళ్ళు ఎత్తే ఇప్పుడు చేపలు బాగా పడినాయి అంట. జనాలు ఒక 200 మంది కావాలంట, లాగుతున్నారు ఆల్రెడీ. ఇది వేసుకొని బట్టలు 2 వేసేసుకొని చేపలు పడుతుంది. ఊర్లో వాళ్ళందరూ వెళ్తా చెప్పేది. మన బీచ్ లో సూర్యనారాయణ బీచ్ లో బాగా పడినాయి చేపలు. మూర్తులు రాగమూర్తులు వాళ్ళ ఎంతమంది జనం వెళ్తున్నారు? బరిగొడ్లు ఆల్రెడీ ఎవరైనా పిల్లకారం పెట్టండి కొంచెం. ఏంది 2000 టన్నులు ఎవరు లాగుతారు? అరే జనం మొత్తం సరిపోలేదు. లారీ పెట్టి లాగించుకోరా యాదవా. టాటర్లు వస్తాయి సముద్రంలోకి. రాకపోతే నువ్వు వేసుకోవడం కాదు, నువ్వు మెడకేసుకో. చెప్పేది మెడకేసుకో, ఏడకేసుకో. బతికితేనే చూడు లేకపోతే ఊరేసుకొని సాగు. బతికితేనే చూడు లేకపోతే ఊరేసుకొని సాగు. మెడకేసుకుంటే బతుకుతారా? కాదు మెడకేసుకుని బతుకుతారా చెప్పు. లాగురా మెడకేసుకొని లాగురా. కాదు కానీ పంచాయతీలో మొత్తం వెళ్తున్నారు ఆల్రెడీ. కొంతమంది లారీ ఎక్కువ ఉన్నారు. హైదరాబాద్ లాగుతాకి మద్రాసు వెళ్తావు. అయ్యో హైదరాబాద్ కాదు ఐలావాలా. చెప్పేది మన పంచాయతీలో 100 మంది ఎక్కారు, డాక్టర్లు ఎక్కారని అంటే చెప్పేది 200 ట్రాక్టర్లో సరుకు పడింది. 500 ట్రాక్టర్లు తీసుకొచ్చి లాగించుకోరా. ట్రాక్టర్ లాగరు, మనుషులు లాగుతారు. అయినా వాళ్ళు అర్థమైందా? మీరు రావద్దు, పంచాయతీలో తీసుకెళ్ళమని 100 మంది తీసుకెళ్ళమన్నారు. రాకపోతే ఎట్టా? పంచాయతీలో 100 మంది, పంచాయతీ 100 మంది వెళ్ళాలా? ఏ పట్టెట్టు కట్టుకుని లాగలేవా? ఎండిపోయిన ఎండి చేప మొహముడు చదువుతుంది అర్థం అవుతున్నాడా? రోడ్ల మీద ఈ మాస్కులు అమ్మేవాళ్ళ నువ్వు చూస్తే రోడ్ల మీద ఈ మాస్కులు అమ్మేవాళ్ళ నువ్వు చూస్తే రావే చదువుతుంటే మేము వచ్చేది రాదవా. చెప్పి మాట చెప్తే వినవా? 2 అరే ఇగో పంచాయతీకి 100 మందిని తీసుకెళ్ళమన్నారు. ఐలా వాళ్ళ లాగతాకి పంచాయతీ పోయిన సంవత్సరం చేపలు వాళ్ళ అర్థమైందా? మెడకెత్తం కాదు, ఐలా వాళ్ళ లాగతానికి 200 మంది పంచాయతీ అందరూ వెళ్ళిపోయారు. తాడు కట్టుకొని మెడకేసుకో పోతే పోయే. రాకుండా మీరు వెళ్ళండి. డబ్బులు ఎంత పడతాయి? ఎంత వస్తాయి? అసలు ఎంత పడుతుంది తెలుసా? 10,000 రూపాయలు వస్తాయి. అరగంటలు అయిపోతుంది. లారీలు క్రెయిన్ లేదు తీసుకెళ్ళక ఐలా వాళ్ళ మనుషులు లాగుతుంటున్నారు. అదేరా నీ కాలు గాని మెడకు గాని వేసుకో, లేదా నీ తొళ్ళకి వేసుకో, లాక్కో. జంగి పిల్లి మోసం తినేవాడా? నీ చదువుతుంది అర్థం అవుతుందా? జంగి పిల్లి మోసం తినేవాడా? నీ చదువుతుంది అర్థం అవుతుందా? కాదు నువ్వు చెప్పేది పంచాయతీలో 100 మంది నాకు ఇచ్చారు ఆర్డర్. చెప్పేది మీ బరిగొడ్లేగా నేను కాపెత్తా. నేను ఎవరు తీసుకొస్తా? నువ్వు కాపిచేది గొట్టంగా ఈడెందుకు కాపిస్తాడంట గొడ్డు. మిక్సీలు బాగు చేసేవాళ్ళు ఊర్లో తిరిగి మిక్సీలు బాగు చేసేవాళ్ళు. బాగు చేసేవాడు రైట్ రా. నువ్వు డబ్బాలు ఆవించుకున్నాడు తొందరగా వాళ్ళు చేపలు పడి అల్లాడిపోతున్నాయి. తెప్పుకి వెళ్ళి అనుకో చదువుతున్నాను. 20 లక్షలు కడతారు మీ ఇద్దరు. తగ్గిందంటే వాళ్ళ ఎంత అనుకున్నా వాళ్ళు వేసారుగా. శ్రీలంక నుంచి ఎంత బాధపడతారు? చేపలు వేసిన వాళ్ళు ఎంత బాధపడతారు? వాళ్ళు వేసిన వాళ్ళు ఏమంటలా? ఎవడేమన్నాడు రా నిన్న వాళ్ళ బరువు ఎత్తికి పేపతనా
పాలు పిండుకుంటాను వాళ్ళు కూడా చేపలు అమ్ముకుంటాకి అమ్ముకుంటా అన్ని ఎవడు పట్టమన్నాడు రా నిన్న నువ్వు ఎందుకు పాలు పిండుతున్నా పాలు పిండి అమ్ముకుంటానికి రా ఏంది కాదు పాండి నుంచొని దాన్ని పట్టుకొని రావురు అంటుంటే యాదవ్ ఏంద్ర పోరా యాదవ్ రావురు అంటుంటే యాదవ్ ఏంద్ర పోరా యాదవ్ కాదు చెప్పేది అర్థం లేదా ఉప్పు డబ్బా ఇందుకు మాటలేసే వాళ్ళ ఉండవు నేను మాటలేసేవాడు అలాగా ఉన్నారు రా మేము గొడ్డు మేపుకుంటాం జనం లాగుతున్నారు అక్కడ రావట్లేదు వాళ్ళ రాకపోతే నీ మెడకేసుకోలేదు నీ నడుకేసుకోలాగరా నువ్వేరు కుస్తీ పైలు మనగా ఎల్లు సరిపోతారా ఒక్కడ సరిపోతారా సారపోతే కొనుక్కోచ్చుకో జనాన్ని కొనుక్కోచ్చుకో ఇప్పుడు మీరు రాలేదు 20 లక్షలు ఇద్దరు భరిస్తారు 20 లక్షలు భరిస్తారు ఇద్దరు 20 లక్షల నీకు 20 లక్షలు మేము మరి చేపలు పండిగా నీ చేపలతో నీ వాళ్ళతో నాకేం పని రా యాదవా అప్పుడు పంచాయతీకి 100 మంది రావాలిగా మేము రా అందరు వస్తున్నారు ఎందుకు రావు ఎంతసేపు ఎంతసేపు పావు గంటల మా గొడ్డు మేపుకుని మేపిస్తా ఏంద్రు నువ్వు మేపేది నాకు గొట్టం మర్యాద అంటే కొడతా నిన్ను ఏంది చించుకుంటున్నావు ఎక్కడి నుంచి కూడా ఎలా గచ్చేపు దాల్తే ఏంది చించుకుంటున్నావు ఎక్కడి నుంచి కూడా ఎలా గచ్చేపు దాల్తే పెంటలో ఏరే రకం ఉన్నారు రకం కాదు పంచాయతీలు ఏం చెప్పాలి లాక్కెళ్తా ఖచ్చితంగా లాక్కెళ్తా తీసుకుని నువ్వు అమ్ముకో వంటలో నువ్వు అమ్ముకో వంటలో అసలు నువ్వు ముసలోడా నీకు చదువుతున్నా మర్యాద చదువుతున్నా నువ్వు వచ్చి మర్యాద వాళ్ళ మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడేది మాట చెప్తారా మీరు కట్టేసి లాక్కెళ్తా ఇప్పుడు ఆడొక ఇది నువ్వు ఇదా ఆడు నువ్వు చెప్తున్నావు వస్తావా కొన్ని లక్షలు పెట్టి వాళ్ళు వేసారు వాళ్ళకి నీకేమైంది రాకపోతే పంచాయతీ వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోండి నీ దాంట్లో ఉన్నావా నీ దాంట్లో 100 మంది రావాలి సముద్రంలో చేపలు పండి నీ దాంట్లో ఉన్నావా నువ్వు కొన్న స్థలంలో ఉన్నావా లేదా నువ్వు సంపత్తిన స్థలంలో ఉన్నావా నువ్వు చేపలు బాడుకో వాళ్ళు పట్టిన చేపలు ఎందుకు ఎవడు కావాలి నీ చేప నువ్వు పట్టిన చేపలు నేను తింటాను ఆడు నువ్వు బెచ్చ నేను తింటాను రే ఎదవన్నారు ఎదవా రే అరే బుడ బొక్కలోడా మర్యాదగా నీ రక్కిరిగిద్ది నీ చెయ్యి కానీ రక్క కానీ ఇరిగిపోయింది గుడ్డుకోడా నీ చెయ్యి కానీ రక్క కానీ ఇరిగిపోయింది గుడ్డుకోడా ఏందనుకుంటున్నా నువ్వు మర్యాద కూడా తెలిపో మర్యాద ఏంద్రా నువ్వు చేస్తే మేము వినేదేంద్రా యాదవా నీదా నీ తలవా లేదా నీదా నువ్వు కొన్నావా లేకపోతే నువ్వు నీ మనుషు కొన్నాడా నీ సెక్రటరీ కొన్నాడా నువ్వు కొన్నావురా ఎందుకు మేము తెలియదు బరిగొడ్డిన బుట్టలు అమ్ముకుంటా లేదా అన్యాకం అమ్ముకుంటారా రా పోరా యాదవా నువ్వు చేసి తినేదేంద్రా అరే గొడ్డు కాడికి చెప్పేది నువ్వు చేసి తినేదేంద్రా గొడ్డు కాడికి వెళ్ళి చెయ్యితే మాత్రం 2 రెక్కలు 2 కాళ్ళు ఇరిగిపోతాయి 20 లక్షలు మీ అందరికి 20 లక్షలు ఎంత కట్టాలి పంచాయతీలో 100 మంది రమ్మన్నారుగా మేము ఖాళీగా ఉన్నాం అనుకున్నావా లేకపోతే నీ బిత్త వస్తానికి ఇప్పుడు వస్తానికి మేము ఆడు చేపలతో నాకేం పని నీతో నాకేం పని రా ఏం పని రా కిడ్నీలు అయిపోయినాయి అంటే మాత్రం డబ్బులు నీ కిడ్నీ నీ వల్ల కిడ్నీలు కిడ్నీ కాదు టచ్ చేసి వెళ్ళలేవు మమ్మల్ని టచ్ చేసి కూడా వెళ్ళేవరా ఏందనుకుంటున్నావు నువ్వంటే నువ్వేంద్రా ఈ సమోసాలు మనం చెప్పలే ఈ సమోసాలు మనం చెప్పలే సమాసాలు అమ్మేవిడేంద్రా అనేకం అమ్ముకుంటాం బతుకుదారికి మాకు బోకే కొరక అనేకం కావాలి మా భార్య బయట తోలు బీపీ వచ్చింది బయట పోండి నీ బీపీ వస్తే మీ ఇంటి కాడ చూపిరా ఇప్పుడు ఏమైంది అరగంట అరగంట బీపీ వచ్చిందంట బీపీ వస్తే పగలు తెస్తావా లేదా కొడతావా బీపీ వచ్చిందంట బీపీ వస్తే పగలు తెస్తావా లేదా కొడతావా నువ్వు చెప్పేది వాళ్ళకి చెప్పేది ఆడికి నీకు మా చెప్పాల్సిన పోయినాయి ఇప్పుడు 80 మంది వచ్చారు అక్కడ ఆల్రెడీ 80 మంది 90 మంది తెచ్చుకో ఎవడు రా 90 ఇప్పుడు రావట్లేదా రావా ఇక బరిగొడ్లు ఎక్కించుకెళ్తారు మొత్తం వెళ్ళిపోతాయి గుండెకాయ కూడా ఉండదు నీ గుండెకాయ కూడా ఉండదురా ఎగిరిపోద్ది నీ గుండెకాయ కూడా పాటలు తీసి అమ్మేస్తా నీ గుండెకాయ పాటలు తీసి అమ్మేస్తా నీ గుండెకాయ
ఏయ్, 20 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టారు 20 లక్షలు 70 లక్షలు పెట్టుకుని బాగా చదువుతాను మాకేమరా కాదు 5 కేసులు గోతం లేచింది నీకు అసలు 5 కేసులు మాకేంద్ర గోత లేకపోతే అదే అందరు కలిసి లాగాలి దాన్ని అర్థమైందా మాకు అవసరం లేదురా గోతాలు ఆడు బరువు లేపాలని లేకపోతే నీ బరువు లేపాలని లేకపోతే నిన్ను లేపాలని మాకు అవసరం అంటారా ₹1 రూపాయలు సరుకు నిన్ను లేపాలని లేకపోతే బరువు లేపాలని మాకు అవసరం అంటారా 2 సంవత్సరాలు చేస్తలా శ్రీలంక వెళ్ళిపోయిన చేపలు ఇప్పుడు పడింది పడితే మమ్మల్ని ఏం చేయమంటారు 50 లక్షలు సరుకు పోగొట్టుకుంటావా పోగొట్టుకో ఇప్పుడు అందరూ వచ్చారు నీకేమైంది ఆడికి పని పాటలేదు నీకులాగా పని పాటలేదు మేపిస్తా ఆడికి పని లేదు నీకు పని లేదు ఎవరు నీ అమ్మ వచ్చేదా నీ అమ్మ వచ్చే నా కొడుకు ఎవరురా అరే సబ్బులు ఉతికేవారు రకమా సబ్బులు తీసుకొని అమ్ముకో 10 రూపాయలు సబ్బులు 20 రూపాయలకి వెళ్ళాం అమ్ముకో వాటికైతే పెరుగుతుంది తప్పినోడు తీసుకో కొట్టుకొట్ట అమ్ముకోరు సబ్బులు తప్పినోడు తీసుకో కొట్టుకొట్ట అమ్ముకోరు సబ్బులు నువ్వు పామని చెప్పిన మర్యాద బా అర్థమైందా ఏడకి వెళ్ళేది ఏడకి వెళ్ళేది సరే బరిగొడ్లు మొత్తం ఆగు బరిగొడ్లు మొత్తం సాయంత్రం అయిపోతాయి బరిగొడ్డు అమ్ముతా మొత్తం వెళ్ళిపోతాయి బరిగొడ్డు అమ్ముతా ఈ 2 రెక్కలు ఎరగదీసి కట్టేసి కులంలో పెట్టి పోట్లు పొడతాం యాదవనాయాల బరిగొడ్లు కాదు రాకుండా వెళ్ళండి ఏం చేస్తావు చెప్పేది మీకున్న బరిగొడ్లు మొత్తం మీ కిడ్నీలు కూడా తీపిస్తాను నేను ఖచ్చితంగా కిడ్నీ కాదు నీ కిడ్నీ తీసి అమ్మేది చూసుకో మహోడా చెప్పేది మహోడా చెప్పేది నీ తాగుపోతానా నువ్వు అనుభవించావా లేకపోతే నీ అన్న పోపించాడా నీ తమ్ముడు పోపించాడు రా యాదవనారా